హలో అండి. బాగున్నారా? బాగుంటారులేండి. మీరు బాగుంటే నేను బాగుంటాను. అందరూ బాగుంటారు. మీ ఒక విషయం చెప్పండి. మన డోర్ ఉంటుంది కదండి. బయట డోర్ ఉంటుంది కదా గుమ్మం దగ్గర. ఆ డోర్ దగ్గర కింద డోర్ దగ్గర లాక్ ఉంటుంది కదండి. కింద లాక్ అంటే కనుక గాలికి డోర్ ఇట్లా ఇలా ఊగకుండా లాక్ ఉంటుంది కదా. ఆ లాక్ ఉంటుంది. మళ్ళీ సైడ్కు డోర్ సైడ్కు ఒక చిన్న లాక్ అంటే ఇటు అటు అనేది ఉంటుంది. ఇటు సైడ్కు డోర్ పక్కనే అంటే గాలికి కొట్టుకోకుండా డోర్ అనేది గుమ్మానికి పోయి కొట్టుకొని పాడు కావడం అలా ఉంటుంది కదా. అలా ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా అలాగనే ఉందండి. మా ఇంటి డోర్ కూడా అలాగే ఉంది. అంటే కింద డోర్ కింద ఒకటి ఉంది, సైడ్కు అంటే డోర్ పక్కన ఇట్లా సైడ్కు ఒకటి ఉంది. అది ఇట్లా ఇలా తెరచడానికి పెట్టడానికి అంటే అది డోర్ వేసేటప్పుడు ఇలా తీసి డోర్ వేసేసి మళ్ళీ తీసినప్పుడు దాన్ని అలా పెట్టామనుకోండి, గాలి ఎంత గాలి వచ్చినా డోర్ కదలదు. ఇలా ఉన్నది అలాగే ఉంటుంది. డోర్ వేసేటప్పుడు అంటే మనం డోర్ ఎక్కడన్నా పోతుంది తాళం వేయాలంటే దాన్ని తీసి డోర్ వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మా ఇంటికి కిటికీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 4వ ఫ్లోర్ అంటే 3వ ఫ్లోర్ పైన ఉన్నాం మేము. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లేకుంటే 3 ఆఫ్టర్ అవుతుంది. దాని పైన ఉన్నాము. మా ఇంటికి కిటికీలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంకా బయట ఉన్నట్టే ఉంటుంది. అంత ఫ్రీగా ఉంటుంది. కిటికీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటికైతే హాల్ మొత్తం కిటికీలే ఉన్నాయండి. గాలికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ గాలి వచ్చినప్పుడు డోర్ అయితే కనుక పోకుండా ఏం చేసినారు వీళ్ళు ఇంటి ఓనర్స్, అన్న తీసుకొచ్చి ఇవి పెట్టించాడు డోర్. ఇంతకుముందు ఉన్నాయి, అవి ఇరిగిపోయాయి. ఇరిగిపోయిండక మళ్ళీ పెట్టేశాడు. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటానండి. పని చేసుకుంటా గాలి ఈ కిటికీలు ఎక్కువగా ఉన్నాయి కదా, గాలి ఎక్కువగా వస్తుంది ఇంత పైన ఉన్నదాన. కసువు ఊడ్చేటప్పుడు డోర్ వేద్దామని పోతే టమ్మని కొట్టుకుంటూ ఉంటుంది. అంటే నాకు అవి కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. వేయడానికి సడన్గా రాదు. ఎప్పుడన్నా సడన్గా కోతులు వస్తాయండి, స్పీడ్గా వస్తాయి. ఇంట్లోకి వచ్చినట్టు స్పీడ్గా వచ్చేస్తాయి. ఆ కోతులు వచ్చినప్పుడు కూడా డోర్ వేద్దామని పోతే ఇంకా డోర్ పడదు అసలు. అంటే అదొక పని, కింద తీసేసి పైన అటు సైడ్ తీసేసి డోర్ వేసేయాలి. అదొక పని. అది మామూలుగా ఉన్నప్పుడు బెటర్ అనిపిస్తుందండి. మామూలుగా ఉంటాం కదండి, ఆ టైంలో ఓకే ఇలా ఉండడం బెటరు. లేకుంటే డోర్ కొట్టుకుంటూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడు సడన్గా డోర్ వేసి ఇంట్లో కూర్చోలేం కదండి, చెమటలు పట్టిపోతాయి. ఇలా అలా అన్నప్పుడు ఈ గాలి వచ్చిన బాగానే ఉంది, డోర్ కొట్టుకట్లే అనిపిస్తుంది. ఏదైనా టెన్షన్గా పని తొందరగా కావాలని అనుకున్నప్పుడు, లేదా బండలు దుడిచేటప్పుడు, లేదా ఇంకా ఏదో దానికి మాకు డోర్ వెనకనే ప్లగ్స్ అంటే కనుక ఫ్యాన్ సిక్స్లు అవి ఉన్నాయి కదండి, అవి ఎలా ఉన్నాయి డోర్ పక్కన వెనక. అంటే డోర్ ఇట్లా వేసాక అది కనిపించదు. ఏమైనా ఆన్ చేయనుకోవాలన్నా ముందుగానే ఇల్లు ఇరుగ్గా ఉంది, ఆ డోర్ రాదు. ఇట్లా అన్నప్పుడల్లా తుబా అంటుంటుంది. అది కొయ్యి అని శబ్దం అంటే అటు సైడ్ అది గట్టిగా ఉంది కదా, అప్పుడు అనిపిస్తుంది దీన్ని పీకే పడేయాలనైనా అనేసి. అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకురా నాయన తలకాయ నొప్పి అని. అట్లా మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీ డోర్లో ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలాసార్లు వచ్చేసిందండి, చాలాసార్లు. అంటే పని చేసుకుంటూ ఉంటాను. అంటే నా పని కొంచెం ఎక్కువగా ఉన్నదానా. ఇప్పుడు చూడండి మిషన్ కుడతాను పొద్దున. ఇప్పుడు వచ్చేసి టైము దాదాపు 10 వచ్చిందండి. ఇంకా టిఫిన్ తినలేదు. ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ కటింగ్ చేసి టిఫిన్ తిని మిషన్ కుట్టాలి. మిషన్ మధ్యాహ్నం వరకు కుట్టాలి. మధ్యాహ్నం నుంచి పాప వచ్చే లోపల అన్నం చేసేయాలి. అన్నము కూరలు చేసేసిన తర్వాత ఇంకా తర్వాత కూడా నేను అది చేసిన తర్వాత ఇంకా కుట్టేటి ఉంటే కుడతాను. లేదా అయిపోయిందంటే అన్నం తినేసి కొంచెం సేపు 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటాను. అంటే పడుకుంటాను తిన్న తర్వాత. 1 గంట తర్వాత లేగాలి. లెగిసిన తర్వాత కటింగ్ చేయాలి, కుట్టిన దానికి హెమ్మింగ్ చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. ఇంకా ఏమన్నా వీడియోలు కుట్టే వీడియోస్ ఉంటేనాక కటింగ్ ఆ వీడియోస్ని వీడియో తీసుకుంటా కటింగ్ చేసేసుకోవాలి. వీడియోలన్నీ ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియోస్కు వాయిస్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ చదువుకోవాలి. చదువుకోవడం అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఏం చదవట్లేదని, నార్మల్గా ఇంగ్లీష్ చదవడానికి రాయడానికి వచ్చేటట్టుగా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అది చదువుకోవాలి అంతే. పెద్దగా చదవడం అంటే ఏం లేదండి. మనము 5వ తరగతి వరకు కూడా స్కూల్కి పోలేదు. అందుకు కొంచెం అక్షర జ్ఞానం ఉండాలంటారు కదండి, కొంచెం అక్షరాలు తెలుసుకోవాలి. మీరు పెట్టే కామెంట్స్ అన్నా నేను చదవాలి కదా, అది కొంచెం అది చదువుకోవాలి. మళ్ళీ నైట్ సాయంకాలం లోపల ఇంట్లో బాసనలు కడకాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, బట్టలు బిండు వేసుకోవాలి, మళ్ళీ నైట్కి వంట చేసేసుకోవాలి. ఇలా పనులన్నీ ఉంటాయి. దాంతో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి మిషన్ కుట్టడం అయిపోయే లోపల 4 అయిపోతుంది. 4 అయిందంటే కనుక పొద్దున 10 నుంచి 4 వరకు మిషన్ కుట్టేలకల్లా చాలా చిరాకు కోపం వస్తుంటుంది. ఈ మిషన్ కుడుతూ ఉన్నామంటే
వేడి ఒంట్లో వేడి ఎక్కువై చెమటలు గారుతూ ఉంటాయి. దానికి ఇంకా పెద్ద చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ చిరాకు వచ్చినప్పుడు కోపం ఆల్రెడీ ఆటోమేటిక్‌గా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఈ డోర్ అలాగే చేస్తుంది. నాకు అనిపిస్తా ఉంటది. ఆ డోరు అలా వచ్చినప్పుడు అనిపిస్తా ఉంటుంది. నాకనిపిచ్చింది ఏమన్నా మీలో ఎవరికైనా ఇలాగే కోపము డోర్ మీద వచ్చిందా? లేదా నాకే అలా అనిపిస్తుందా పని ఒత్తిడి ఎక్కువైపోయి? కామెంట్ చేయండబ్బా!